తిరుపతి అలిపిరి ఎస్వి జూ పార్క్ రోడ్లో చిరుత బైకిస్టులను భయభ్రాంతులకు గురిచేసింది. రాత్రి సమయంలో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న చిరుత దాడి చేసేందుకు యత్నించింది. బైక్పై వెళ్తున్న ప్రయాణికులు తుటిలో తప్పించుకున్నారు. చిరుత దాడికి యత్నించిన సమయంలో బైక్ వెనక కారులో వస్తున్న ప్రయాణికులు మొబైల్ ఫోన్తో వీడియో రికార్డ్ చేశారు. వరుస ఘటనలతో ప్రయాణికులు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఇటీవల జూ పార్క్ రోడ్లోనూ చిరుత కనిపించింది. తిరుపతిలో చిరుత దాడికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి విజయమూర్తి అందిస్తారు. విజయమూర్తి, విజువల్స్ లో క్లియర్ గా చూస్తూ ఉన్నాం. ఒక బైక్ పై వెళ్తున్న ప్రయాణికులపై దాడికి చిరుత యత్నించిన దృశ్యాలు చూస్తున్నాం. అలాగే వెనక కారులో వస్తున్న వారు వీడియో రికార్డ్ చేశారు. ఆ రికార్డ్ అనేటువంటిది బయటకు వచ్చింది. ఈ ఘటనకు సంబంధించి టీటీడీ అధికారులు ఏమంటున్నారు, అటవీ శాఖ అధికారులు ఏమంటున్నారు? ఇది తిరుపతి ఏదైతే అలిపిరి నుంచి జూ పార్క్ వెళ్ళినటువంటి మార్గ మధ్యలో చిరుత కలకలం రేపుతోంది. నిన్న అర్ధరాత్రి ఈ యొక్క పూట ద్విచక్ర వాహనాల్లో ఇటు జూ పార్క్ వైపు నుంచి అలిపిరి వైపు వస్తున్నటువంటి ద్విచక్ర వాహనదారుడి పైన ఒక్కసారిగా చిరుత దాడి చేయడంతో ఈ వైపు ప్రయాణించేటువంటి ప్రయాణికులంతా కూడా భయాందోళనకు గురవుతున్నారు. అలిపిరి నుంచి ఇటు చెర్లపల్లి వైపు శ్రీనివాస మంగాపురం వైపు వెళ్ళేటువంటి ఈ ప్రాంతంలో తరచూ ఈ యొక్క రోడ్డు పక్కన చిరుత కనిపిస్తూ ఉండడంతో ఈ యొక్క ప్రయాణికులంతా కూడా భయభ్రాంతులకు గురవుతున్నారు. ఒక్కసారిగా నిన్న ద్విచక్ర వాహనంపై వెళ్తున్నటువంటి ప్రయాణికుల పైన ద్విచక్ర వాహనదారుల పైన చిరుత దాడికి యత్నించడం, చిరుతలో వారికి ప్రమాదం తప్పిందనే చెప్పాలి. వెనుకలో వస్తున్నటువంటి ఒక కారులో వస్తున్నటువంటి వాళ్ళు సెల్ ఫోన్ లో రికార్డ్ చేయడంతో ఈ యొక్క దృశ్యాలు అనేవి రికార్డ్ అయ్యాయి. ప్రధానంగా ఈ యొక్క మార్గంలో తరచూ చిరుత కనిపిస్తుండడం, ఈ యొక్క దాడి చేస్తూ ఉండడంతో ఈ మార్గంలో వెళ్ళేటువంటి ప్రయాణికులు భయభ్రాంతికి గురవుతున్నారు. ప్రత్యేకించి ఈ ప్రాంతంలో వెళ్ళేటువంటి ప్రయాణికులకు సంబంధించి టీటీడీ ఫారెస్ట్ అధికారులు కావచ్చు, ఇటు విజిలెన్స్ అధికారులు కూడా ప్రయాణికులను ఇటు వాహనదారులను అప్రమత్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ఓవైపు నడక మార్గంలో వెళ్ళేటువంటి యాత్రికుల పైన గతంలో చిరుత దాడి చేసినటువంటి ఘటనలు చోటు చేస్తున్న నేపథ్యంలో ఇప్పటికే టీటీడీ ప్రత్యేకమైనటువంటి చర్యలు చేపట్టింది. అనుకోని విధంగా ఇటు అలిపిరి నుంచి జూ పార్క్ వెళ్లే రోడ్డు మార్గంలో ఈ యొక్క చిరుత దాడి చేసినటువంటి దృశ్యాలు ఇప్పుడు సెల్ ఫోన్ లో రికార్డు కావడం, ఈ యొక్క ఘటనకు సంబంధించి ప్రత్యేకంగా ఇటు అటవీ శాఖ కావచ్చు, టీటీడీ విజిలెన్స్, టీటీడీ ఫారెస్ట్ అధికారులు కూడా ప్రత్యేకంగా అప్రమత్తం చేసేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఓకే విజయమూర్తి.